హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ బీరకాయ ములక్కాడ శనగపప్పు తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని అయితే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, బీరకాయ, శనగపప్పు, ములక్కాడ. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు, ములక్కాడ, శనగపప్పు, అన్నీ వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కారం, వేసి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. పది నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి 10 నిమిషాలు, ఒక పావు గంట పాటు ఉడకనివ్వాలి. ఒక స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. కూర ఉడికిన 10 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. రుచికరమైన బీరకాయ ములక్కాడ కర్రీ రెడీ. యమ్మీ కర్రీ రెడీ. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. నేను చెప్పినట్టుగా అయితే చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. తయారు చేసే విధానాన్ని మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు, ట్రై చేసి రెసిపీ ఎలా ఉన్నదన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.